ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలి. అందుకు ఎంత ఖర్చైనా వెనుకాడం. రాష్ట్రంలో కొత్తగా 571 పాఠశాలల ఏర్పాటు, 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న ప్రాంతాలే లక్ష్యం. గ్రామీణ పట్టణాల్లో ఈ ఏడాది నుంచే ప్రారంభం. హెచ్ఎండిఏ మున్సిపల్ లేఅవుట్లలోనూ స్కూళ్లు. విద్యార్థులకు హైస్కూల్ స్థాయి నుంచే నైపుణ్య అభివృద్ధి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని, అందుకోసం ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఐసీసీలో విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభించనున్నట్టుగా సీఎం ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాల పెంపే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఇది రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పరిధి లోపలనే విద్యాశాఖ కూడా ఉన్నది కాబట్టి ఆయన నిన్న సమీక్ష నిర్వహించి విద్యాశాఖకు ప్రతి విద్యార్థికి కూడా ఒక నాణ్యమైన విద్యను అందించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యం అని కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం లోపల లక్ష్య సిద్ధి అని చెప్పేసి కేసీఆర్ అంత చేసిండు ఇంత పొడిచిండు అని చెప్పేసి పిల్లల మెదళ్ళ లోపల తెలంగాణ అమరుల త్యాగాలను పక్కన పెట్టి సావు నోట్ల తలకాయ పెట్టిండు కేసీఆర్ అని చెప్పేసి పిల్లలపైన రుద్ది వాళ్ళ పాఠాలనే నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ఆ క్లిప్పింగ్లనే పిల్లల పాఠ్యాంశాల లోపల చేర్చడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అమరవీరుల త్యాగాలను గుర్తిస్తూ కోదండరాం యొక్క పోరాటాన్ని, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాన్ని, ప్రొఫెసర్ జయశంకర్ యొక్క జీవిత త్యాగాన్ని ఈ పిల్లలకు ఈ భావితరాలకు అవసరం అని చెప్పేసి ఆ పాఠ్యాంశాలని తెలంగాణ పాఠ్యపుస్తకాల లోపల చేర్చడం జరిగింది. అమరులైనటువంటి ఆ తెలంగాణ పౌరులకి సముచిత స్థానాన్ని ఈ పాఠ్యాంశాల లోపల కల్పిస్తే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయడమే కాకుండా నాణ్యమైనటువంటి ఆహారాన్ని కూడా అందించకుండా, నాణ్యమైనటువంటి విద్యను అందించకుండా విద్యార్థులను మొత్తం పాఠశాలలకు దూరం చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వానిది. ఇక్కడ గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సమీక్ష చేయలే. కొన్ని రోజుల వరకు కూడా విద్యాశాఖకు మంత్రి లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు పిల్లల బడులు స్టార్ట్ అవ్వకముందే ఆ పిల్లలకి మనకి స్కూల్ యూనిఫామ్లు అందుతూ ఉన్నాయి, పాఠ్య పుస్తకాలు అందుతూ ఉన్నాయి. ఇది ఇప్పుడు గతం లోపల ఏం జరిగేది, బళ్ళు స్టార్ట్ అయిన నెలన్నర రోజుల దాకా పిల్లలకి పాఠ్య పుస్తకాలు లేకపోతే సీనియర్ల దగ్గర నుంచి, వాళ్ళ పై తరగతుల పిల్లల దగ్గర నుంచి పుస్తకాలు తీసుకొని క్లాసులు జరిగేది, క్లాసులు వాళ్ళు గడిచేది. కానీ ఇప్పుడు పాఠశాలలు స్టార్ట్ కాకముందే, స్కూల్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే, వారం 10 రోజుల ముందే పిల్లలకు పాఠ్య పుస్తకాలు చేర్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి సర్కారు బడుల్ని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పనిని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.